హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. ఎవరైతే సినిమాలు తీసి మనల్ని ఆనందపరుస్తారో వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి అవార్డులు అయితే ప్రదానం చేయబోతుంది. అదే నంది అవార్డ్స్. సో మనందరికీ తెలుసు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 1964లో స్టార్ట్ అయింది. 1964లో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ సినిమాలకు, ఉత్తమ నటులకు, ఉత్తమ నటులకు ప్రతి ఒక్కరికి కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకోవడం జరిగింది. అలా 1964 నుంచి కంటిన్యూగా అది కొనసాగుతూనే ఉంది. కాకపోతే 2014లో ఏదైతే రాష్ట్రాల విభజన జరిగిందో, రాష్ట్రాల విభజన తర్వాత ఈ నంది అవార్డ్స్ మీద కొంచెం సందిగ్ధం అయితే నెలకొనడం జరిగింది. 2014 తర్వాత 2015, 16, 17 ఈ 3 సంవత్సరాలు కలిపి 2017లోనే ఈ నంది అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. ఇది రాజకీయ పరంగా జరుగుతుంది, కులాల వారీగా జరుగుతుంది అని చెప్పి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. అండ్ ఎవరైతే సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. సో అప్పటి నుంచి నంది అవార్డ్స్ అనేది ఏ రాష్ట్రం ఇవ్వాలి అనేది ఒక కన్క్లూజన్లో పడిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నంది అవార్డ్స్ అనేది అలాగే ఆగిపోవడం జరిగింది. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి సపరేట్గా గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ఎవరైతే నటీనటులు, సినిమాలు, ఇంకా యాక్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా గద్దర్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి సంవత్సరం నంది అవార్డ్స్ కానివ్వండి, గద్దర్ అవార్డ్స్ కానీ మెయిన్గా ఏదైతే కొత్త సంవత్సరం ఉంటుందో ఉగాది, ఆ రోజున ప్రదానం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా రీసెంట్గా ఈ సంవత్సరం కూడా గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. సో గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేసినప్పుడు ఎవరైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉంటారో పెద్దలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే, అంటే ఒక విన్నపాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు వేడుకోవడం జరిగింది. ఏంటంటే తెలంగాణలో ఏ విధంగా అయితే ఇక్కడ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుందో అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మళ్ళీ ఒకసారి నంది అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు విన్నపం అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది, సినీ ఇండస్ట్రీ వాళ్ళు అడిగిందంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చిన్న మైనస్ ఏంటంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏ విధంగా సినీ పెద్దలు అందరూ వెళ్ళి ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందో అదేవిధంగా సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలాగే అక్కడ డిప్యూటీ సీఎం వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి ఒకసారి ఆ ప్రభుత్వం వచ్చినాక అక్కడ కూడా ఒకసారి మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిస్తే బాగుండేది అని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది అయితే కామెంట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అయితే ఈ నంది అవార్డ్స్ గురించి ఫైనల్గా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమాటోగ్రాఫర్ కందుల దుర్గేష్ గారు రీసెంట్గా ఏమన్నారంటే, సో చాలా కాలంగా నిలిచిపోయిన ఏవైతే నంది అవార్డులు ఉన్నాయో వాటిని తిరిగి తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి, సినీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి, కళాకారుల కృషికి గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రకటించిన ఏవైతే అవార్డులు ప్రదానం చేయలేకపోయామో అవి కూడా తిరిగి ఇస్తామని చెప్పి, అందుకే అండ్ తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చే ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయంలో దాదాపుగా 65% మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తుందని, కనీసం 25% షూటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని చెప్పి, అయితే విశాఖపట్నం బీచ్లు, అరకు లోయలు, తిరుపతి, అమరావతి, రాజమండ్రి, గోదావరి పరిసరాలు వంటి ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వైజాగ్ని కూడా ఒక మూవీ హంట్గా క్రియేట్ చేద్దామని చెప్పి ఆయన అయితే సినీ ఇండస్ట్రీని కూడా ఆహ్వానించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో టికెట్ల రేటు పెంచుకోవాలని నిర్మాతలు, హీరోలు పదే ప్రభుత్వాన్ని సంప్రదించి వచ్చిందని సినీ వర్గాలు విమర్శించాయి. ఇప్పుడు మాత్రం సినీ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. సో ఫైనల్ గా కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే, ఓవరాల్ ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ లో ఏంటి శుభవార్త ఏంటంటే తొందరలోనే మళ్ళీ నంది అవార్డులను అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపుగా 65% సినీ పరిశ్రమకు వస్తుంది కాబట్టి ఒక 20% అన్న కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా షూటింగ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సినీ ఇండస్ట్రీకి అయితే ఒక విజ్ఞప్తి అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే దాదాపు 1964 నుంచి 2014 వరకు కంటిన్యూగా సంవత్సరానికి ఒకసారి జరిగిన నంది అవార్డ్స్ అనేది 2015, 16 సంవత్సరాల్లో నిలిచిపోయి 2017లో ఒకటేసారి ఇవ్వడం జరిగింది. 2017 తర్వాత ఇప్పటి వరకు నంది అవార్డ్స్ అసలు మాటే రాలేదు. కాకపోతే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సినీ పెద్దలు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో దానికి సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పందించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట, మళ్ళీ ఒకసారి నంది అవార్డ్స్ అయితే ఉత్తమ నటీనటులకు, ఉత్తమ డైరెక్టర్లకు అందరికీ ఇవ్వబోతున్నారు. సో నిజంగా ఇది అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.